టీడీపీ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వత పార్టీ కార్యాలయ భవన నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరో కీలక అడుగు పడింది. నంద్యాల నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి బుధవారం మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పునాది రాయి వేశారు. అనంతరం సర్వమత ప్రార్థనను నిర్వహించారు. ఈ ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం, క్రిస్టియన్, హిందూ మత పెద్దలకు నూతన వస్త్రాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు అందజేశారు. आज जो है जमीन इत्तेफाक के लिए जो काम प्रोग्राम किया जा रहा है, अल्लाह पार्टी की जानिब से पूरे डिस्ट्रिक्ट के जो है पूरे एमएलए साहब, एमपी साहब यहाँ बैठकर जो है खिदमत करने के लिए प्रोग्राम शुरू कर रहे हैं. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అమ్మవారి సందర్భంగా కొడుకుని ఆయన దగ్గర పెడితే ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ఆయన కాపాడుతారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనము ఆచరణ చేసినాము. కాబట్టి మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి మరియు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఏర్పడినప్పటి నుంచి పార్టీకి ఒక శాశ్వత భవనం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, ఈ నూతన కార్యాలయ నిర్మాణంతో ఆ లోటు తీరిపోతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇది ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇకపై పార్టీకి సంబంధించిన అన్ని రాజకీయ కార్యకలాపాలు, సమీక్షా సమావేశాలు మరియు ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ఈ భవనం సేవలందిస్తుందని తెలిపారు. అద్భుతమైన భవనం, అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తాం. నేను వారు చూపించారు మ్యాప్ లో మీటింగ్ ఎక్కడ జరగాల, ఎంతమంది కూర్చోవాలా, తర్వాత మీటింగ్ పైన ఆఫీస్కు ఎవరైతే జిల్లా బేరర్స్, ఆఫీస్ బేరర్స్ ఉన్నారో అంటే జిల్లా అధ్యక్షుడు, సెక్రటరీ, మిగతా వారికి అందరికి రూమ్లు ఏర్పాటు చేయడం, తర్వాత అన్ని వారికి అందరికి కూడా సౌకర్యాలు, అన్ని వసతులు, వాష్బేషన్, అన్ని వాష్రూమ్లు సహా అంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. మీడియా వారికి ప్రత్యేకంగా కూడా రూమ్ కేటాయించడం జరిగింది. అన్ని సదుపాయాలతో ఒక బ్రహ్మాండమైన మన తెలుగుదేశం పార్టీకి మనం శంకుస్థాపన చేసాం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మనకు లేదు, ఈ జిల్లా కేంద్రం కాదు కాబట్టి కర్నూలు జిల్లా కేంద్రం ఉన్నది. జిల్లా కేంద్రం కర్నూలు ఉంది కాబట్టి ఆ రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మనం ఇక్కడ ఉన్న మేమే నిర్మించాం. ఆ రోజులో 1986, 87లో మనమే స్థలం సొంతంగా కొని మనం మీటింగ్ ఏర్పాటు చేయొచ్చు. మరి మన జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి గౌరవ శాసనసభ్యులు, ఎంపీ గారు, తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. అందరం కలిసికట్టుగా పార్టీ అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం విషయాల త్వరితగతిన 6 నెలల్లో పార్టీ ఆఫీస్ కడతామన్నారు. 6 months ఆర్ 8 months లోపల కంప్లీట్ చేసి ఇది మనకు అందజేస్తామన్నారు. కాబట్టి రేపు భవిష్యత్తు జరగబోయే కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. జిల్లాలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలకు సమన్వయ కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని అన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ భవనాన్ని నిర్ణీత గడువులుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా అన్ని ఆలోచించిన తర్వాత
ఇక్కడ జరిగే ఏ విధంగా అకామిడేషన్ చేయాలి, లోపల వసతులు ఏది చేయాలని చెప్పి ఒక ప్లాన్డ్గా ఎట్టబడితే అట్లా లేకుండా సిస్టమేటిక్గా ఇప్పుడు కేంద్ర కార్యాలయం ఏముందో అదే విధంగా కూడా ప్రతి వసతి వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా కూర్చోవడానికి, తర్వాత ఏదైనా విశ్రాంతి భవన రూములు, తర్వాత పెద్దగా మీటింగ్లు పెట్టుకున్న తర్వాత కాన్ఫరెన్స్, అదేవిధంగా విలేకరులకు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడానికి కూడా అన్ని వసతులతో 8 నెలల కాలం లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి వారు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా శుభదినము, సంతోషకరము. ఒక జిల్లాలో ఏర్పడిన తర్వాత శాశ్వత నిర్మాణం జరుగుతూ ఉంటే మాకు అందరికి కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆస్తి, ప్రాపర్టీ. ప్రతి కార్యకర్త దీంట్లో భాగస్థులే అయినారు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడూ శాశ్వత భవనాలు ఉండాలి, అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా పెట్టని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ కూడా స్థలాలు చూస్తూ ఉన్నాము. త్వరలోనే 8 నెలల కాలంలో కంప్లీట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ, గౌరవ లోకేష్ బాబు గారి చేతుల మీద కానీ దీన్ని ఆహ్వానించాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం అది కంప్లీట్ అయిన తర్వాత. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు ధర్మవరం సుబ్బారెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, డైరెక్టర్లు తులసిరెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, సెంట్రల్ ఫుడ్ కమిటీ మెంబర్ విశ్వనాథ్ రెడ్డి మరియు స్థానిక పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.